ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, శాసనకర్త, నిరీక్షణకర్త, సమాధానకర్త, న్యాయకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు సర్వ విషయములలో మేలు పొందుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. 42వ కీర్తన 11వ చరణం. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి ఆయన స్వకీయ సాంపాద్యముగా, ఆయనకు ప్రతిష్ఠిత జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా సంఘములో చేర్చబడి రక్షణ ఆనందముతో ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుని గణపరచు వారలారా, మనము ప్రతిదినము ప్రార్థించి స్తుతించి ఆరాధించి ప్రేమించుచున్న మన యేసయ్య మన రక్షణకర్త అయిన దేవుడు. మనలను అన్ని విషయములలో రక్షించగల రక్షణకర్తయై ఉన్నాడు గనుక మనము కృంగిపోక, తొందరపడక, రక్షణకర్తకు దేవుని యందు ఆయన చేయబోయే కార్యములను తలంచుచు ఆయనను స్తుతించదము, ఆయన యందు ఆనందించదము. రక్షణకర్త అయిన యేసయ్య యందే మనము నిరీక్షణ గలవారమై ఈ ఆత్మీయ ప్రయాణములో ధైర్యముగా ముందుకు కొనసాగెదము. మన రక్షణకర్త అయిన యేసయ్య మనలను ఎన్నడూ విడువడు. ఎవరు నిన్ను విడిచినా మరచినా మన రక్షణకర్త మనలను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నిజమే, ఆయన మనలను ఒంటరిగా విడువడు, మన చెయ్యి విడువడు, మనలను అనాథలనుగా విడువడు. నీతో ప్రతి పరిస్థితులలో నీకు తోడుగా ఉండును, ధైర్యపరచును, ఆదరించును, బలపరచును, ఆశీర్వదించును, ఆరోగ్యమును, సమాధానమును, సమస్తమును అనుగ్రహించును. మన రక్షణకర్తకు దేవుడు మనలను అన్ని విషయములలో విడిపించేవాడు. పాపములో నుండి, అపవాది చెరలో నుండి, చేతబడి కార్యాల నుండి, అపజయముల నుండి, ఏ బంధకములతో, కట్లతో, సంకెళ్లతో కట్టబడి బంధించబడి విడుదల పొందలేని స్థితిలో అపజయములతో ఉన్నావా? మన రక్షణకర్తకు దేవుడు అన్ని విషయములలో నిన్ను విడిపించి నీకు విజయమును ఇచ్చును. మన రక్షణకర్తకు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు. నిజమే ప్రియులారా, నీవు ఆయనకు మొర్రపెట్టగలిగితే ఆయన నీకు ఉత్తరమిచ్చును. ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థించుము, నిశ్చయముగా నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచును, ఆలకించును, అంగీకరించును. ఆశ్చర్యమైన కార్యములు జరిగించి భీకర కార్యములతో నీకు ఉత్తరమిచ్చును. మన రక్షణకర్తకు దేవుడు మనకు ఆశ్రయమై ఎత్తైన కోటగా ఉండి మనలని కదలింపకుండా చేయును. అపవాది మన భక్తిని, ఆత్మీయతను కదిలించాలని ప్రయత్నము చేసిన వాని ప్రయత్నము విఫలమగునట్లుగా, ఏ విషయములో మనము కదలక స్థిరులమై ఉండునట్లుగా ఆయనే మనకు ఆధారముగా ఉండి రక్షణకర్తగా నడిపించును. అంతేగాక ఆ రక్షణకర్త మనకు సహాయము చెయ్యువాడై ఉండును. ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందించుటకు నీ కుడి చెయ్యి పట్టుకొనును. అన్ని విధములుగా నీకు సహాయకర్తగా, సహాయకరమైన కేడముగా నిలిచి ఉండును. ఇంకను రక్షణకర్త అయిన దేవుడు మనకు ఉపదేశము చెయ్యువాడై ఉన్నాడు. ఎన్నో దుర్బోధలు, దురుపదేశములు ఉన్న ఈ లోకములో ఆయన మనకు మంచి ఉపదేశకుడై నీ మీద దృష్టి నిలిపి నీకు ప్రయోజనకరమైన ఉపదేశమును ఆయన చెయ్యును. రక్షణకర్తకు దేవుడు చేసే ప్రతి కార్యములను తలంచుచు, స్తుతించుచు, ఆనందించుచు ఆయన మహిమగల రాకడ కొరకు మనమందరము సిద్ధపడెదము. ప్రార్థన. సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాం. మీరు మా రక్షణకర్తకు దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాం, మీలో ఆనందించుచున్నాం. మీరు మాకు రక్షణకర్తగా ఉండి మమ్మల్ని విడిచే దేవుడు కాదని, సహాయము చేసే దేవుడవని, ఉత్తరమిచ్చే దేవుడవని, విడిపించే దేవుడవని, కదిలించకుండా చేసే దేవుడవని, ఉపదేశము అనుగ్రహించే దేవుడిగా, రక్షణకర్తగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఉండి మీ రాకడ వరకు నడిపించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ రక్షణకర్తకు దేవుడు కడవరకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.